చూడు, నీకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీకోసం వాడు వస్తాడు. మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నా బిడ్డల్ని విడదీయకండి. ఇలా చూడమ్మా, నేను చెప్పేది విను. ప్రభుత్వం మదిని మంచి హోమ్ లో ఉంచి చూసుకుంటుంది, కానీ ఈ పిచ్చోని ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్కి పంపించాల్సిందే. ఇవన్నీ మాట్లాడడానికి టైం లేదు. ఏమయ్యా, రేపు ఆ పిచ్చోని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయండి. ఎగిరి తన్ననట్టనా? పోలీసులు బాంబేసి చంపితే నువ్వు పెద్ద పొడిగివా? నీ అదృష్టం కారుణ్య అర్జీ రద్దయ్యి పొద్దున్నే ఉరి శిక్ష ఖరారైంది. లేదంటే లాకప్ లో పెట్టి పోలీసులు మేమే నిన్ను కొట్టి చంపేసేవాళ్ళం. సో హీస్ క్రాసింగ్ ద లిమిట్స్. వాళ్ళ ఊరు వెళ్లి ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీసులు ఏమేం చేశారో ప్రపంచానికి తెలుసు. ఇప్పుడేంటి, పోలీసులు అందరూ కలిసి నార్మల్ గా ఉన్న ఈ పిల్లోడిని పిచ్చోడని చెప్పి ఈ అమ్మ మీద పగ తీర్చుకుంటున్నారా? నార్మల్ గా ఉన్న పిల్లోడా? అటు చూడు, టవర్ మీద ఎక్కి గోడంతా గీతలు గీశారు. ఏదైనా అడిగితే మాట్లాడు, వాడే మాట్లాడుకుంటారు. వాడిని పిచ్చోడానికే ఇంకేమనాలి? సార్, నేను కదిర్ మ్యాథ్స్ టీచర్. ఈజ్ ఎ బోర్న్ ప్రోడిజీ. తను ఒక జీనియస్. వాడి వయసు కంటే ఎన్నో రెట్లు బెటర్ ఐక్యూ ఉన్న ఒక పిల్లాన్ని మీరు పిచ్చోడు అది ఇది అని అనకండి సార్. రే, నువ్వు లేకుండా వాడు ఏం చేస్తాడు? కావాలంటే చూడు, నీకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీకోసం వాడు వస్తాడు. నా మీద కోపం లేదు కదా, నేను కావాలని అనలేదు కదీర్. అమ్మని కొట్టారా, ఆ కోపంతోనే. నాకు తెలుసు మది, నువ్వెందుకు నాపై కోప్పడతావు? నువ్వు నా తమ్ముడివిరా, నాకు నీ మీద కోపమే రా చిట్టి. అటు చూడమ్మా, ఎప్పుడు కూడా ఆడ తిరిగి ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. వీడెక్కడమ్మా నా కోసం వస్తాడు? అమ్మా అమ్మా అమ్మా, నన్ను నీ పక్కనే ఉరితీయమని చెప్పమ్మా, నీతోనే వచ్చేస్తాను. అయ్యయ్యో, అలా మాట్లాడకూడదు మది. నువ్విక్కడే ఉండాలి. నువ్వు బాగా చదివి ఈ ఊరే గౌరవించే స్థాయిలో గొప్ప. పెద్ద స్వాతంత్ర పోరాట యోధురాలా పోలీసులు మర్యాదతో పంపడానికి? పట్టేసి మూసేయండిరా. నీకేం కానివ్వనుగా చిట్టి, నీకేం కానివ్వను. నేనున్నాను. అమ్మ ఆశపడినట్టు నీకు మంచి జీవితాన్ని ఇస్తాను. చెప్పేది విను. హత్య చేసింది నువ్వు కాదు, నేను. మది చంపలేదు, చంపింది కదీర్. నేను వెళ్తున్నా. పోలీసులు నిన్ను ఎలా అడిగినా చంపింది కదీర్. కానీ వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదని మాత్రం చెప్పు. చిన్న పిల్లాడని చూడకుండా 20 రోజుల నుంచి పస్తులుంచుతారా? ఇప్పుడు ఆ పిల్లాడు బ్రతకడమే కష్టం. వాడిని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళన్న కదీర్ ఎక్కడున్నాడో చెప్పట్లేదు. అనారోగ్యం వల్ల చనిపోయాడని రిపోర్ట్ ఇవ్వండి డాక్టర్. వాట్ నాన్సెన్స్! మీరు అసలు మనుషులేనా? చివరి వరకు నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. మా తమ్ముడికి మాత్రం ఏమవకూడదు. డాక్టర్, కొన్ని రోజుల్లో పోలీసులు నిన్ను హోమ్ లో చేర్పిస్తారు. ఇంకో కొత్త టికెటా? వీడేం చేసి వచ్చాడో తెలియడం లేదే. ఆ తర్వాత నేను అక్కడికి వచ్చి నీతోనే ఉంటాను. మదీగా, ఇదే మనం దాక్కోవడానికి సరైన చోటు. ఈ రూమ్ లోకి ఎవరైనా వస్తే మనలో ఒకరం ఇక్కడ దాక్కుందాం. మది అన్న పేరుతోనే మనం ఇద్దరం బతుకుతాం. ఇది సూర్యుడు కదిర్, నేను. ఇది చంద్రుడు మది, నువ్వు.
సోమవారం నీ రోజు, నువ్వు బయటికి వెళ్ళొచ్చు. తర్వాత రోజు నా రోజు, నేను బయటికి వెళ్తాను. ఈ ప్రపంచానికి సంబంధించి కదీర్ అనే ఒకడు ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండానే ఉంచుదాం. ఇది మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. ఇది నా మీద ఒట్టు. ఒట్టు మాత్రం తీసేయద్దు. ఒట్టు మాత్రం తీసేయకురా. జెన్నీతో తిరుగుతావా? నీకు కమిషనర్ కూతురు కావాలా? జెన్నీతో తిరుగుతావా? ఆడపిల్ల అనేది ఒక ఇంటి ఆస్తి, గౌరవం. దాన్ని అడ్డమైన వాళ్ళకి అప్పగించి చోద్యం చూస్తూ ఉండాలి. ఎంత ధైర్యం నీకు? ఎంత నా కొడుకా? చంపేస్తాను ఈరోజు. నీకు కదిరనే ఓ అన్నయ్య ఉన్నాడట. చూడ్డానికి నీలాగే ఉంటాడట. 10 ఏళ్ల కిందట ఓ పోలీసుని చంపేసి ఎస్కేప్ అయ్యాడు కదూ. వాడిని మళ్ళీ చూసావా? ఆ కేసు ఇంకా ఓపెన్లోనే ఉంది. ఆ ఫైల్కున్న దుమ్ము దులిపి సీరియస్గా వెతకమని చెప్పాను. ఇక నుంచి నువ్వు స్టేషన్కి తరచూ ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది. మది సారీ. నిన్ను బాగా కొట్టారా మది? నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను. సారీ మది, ప్లీజ్ మది. దీన్ని ఇంకా పెద్ద చెయ్యొద్దు. నేను నీతో ఫ్రెండ్లీగా ఉండటాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. పేరెంట్స్కి భయం ఉంటుందిగా. ఇకపై మనం మీట్ అవ్వటం, మాట్లాడటం వద్దు. నేను సీరియస్గానే చెప్తున్నా. ఇకపై మనం మీట్ అవ్వద్దు, మాట్లాడుకోవద్దు. అది నువ్వు చెప్పకు, వాడిని వచ్చి చెప్పమను. అర్థం కాలా? అది నువ్వు చెప్పకు కదీర్, మది నుంచి చెప్పమను. నేను ఇచ్చిన మాట తప్పాడు. ఈ లోకంలో విలన్ని కాపాడుతున్న మొట్టమొదటి హీరో. ఏం చేసి తగలటం? మినిస్టెంట్కి నన్ను పిలిచి నీ ఫోటో చూపించి నన్నే నేను చంపమని చెప్పారా? నువ్వేదో పెద్ద సమస్యలు ఎదుర్కొన్నావు. వాళ్ళు మామూలు మనుషులు కాదురా. నేను కాకపోయినా ఇంకెవరి చేతనైనా నేను చంపిస్తారు. రే, దయచేసి అసలేం జరిగిందన్న నిజం నాతో చెప్పరా, లేదంటే ఇది పెద్ద సమస్య అవుతుంది. రే మది, రే మది, మది మది కాటన్ రోజు సరిపోలేదురా, ఇంకోటి తీసుకురా. సరే నువ్వు వెళ్ళి మదిని చూసుకో. అరే ఏమైంది? కాలేజీలో ప్రాబ్లం అయింది కదా. జెనిఫర్ వాళ్ళ అన్న మదిని స్టేషన్లో వేసి చితక్కొట్టాడు. థ్యాంక్స్ రా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానులే. నువ్వు ఏమంటున్నావురా? నాకేం కాలేదులేరా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. జాగ్రత్త. బాయ్ రా. థ్యాంక్స్ మావా. చిట్టి, నిన్ను బాగా కొట్టారా? నీకు దెబ్బలు? సారీ కదీర్. ఎందుకు సారీ లవి? చిట్టి తప్పైంది. నేననుకుని నిన్ను ఇంకేమైనా అన్నారా? వాళ్ళ నాన్న మన పాత కేసుని తిరగదొడుతున్నాడు. బెదిరిస్తున్నాడా? ఏంటంట? ఉరిశిక్ష వేయిస్తాడా? వాళ్ళు ఎంత ట్రై చేసినా మమ్మల్ని విడదీయలేరు. చిట్టి, బాగా ఆలోచించి అంటున్నావా? ఇన్ని గొడవలు అయ్యాక ఇంకా అమ్మాయి అవసరమా? వద్దుమది. కదీర్, తను ఎవరు అమ్మాయి కాదు, నాకు దొరికిన దేవత. అందరికీ ఇలాంటి దేవత దొరకదు. ఇన్నేళ్లలో నేను ఇలా నవ్వటం చూసావా? ఈ మధ్య నవ్వుతున్నాను. సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది.
లైఫ్లో అన్నీ మళ్ళీ దొరికినట్టుంది. అమ్మే మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది. అందరూ మన అమ్మ అవ్వలేరు చిట్టి. చిట్టి, ఆ అమ్మాయికి ఓపిక లేదు చిట్టి. ఈ రోజు వాళ్ళ నాన్న ఏం మాట్లాడాడో తెలుసా? అది మనల్ని ఇంకా పెద్ద సమస్యలో పడేస్తుంది చిట్టి. భయపడుతున్నావా? మనమిద్దరం అనే రహస్యం వాళ్ళకి తెలిసిపోతుందని. నా వల్ల నీకెలాంటి సమస్య రాదు. ఇంకొన్ని రోజుల్లో నేనవుతాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఇంకెవరికి కనిపించాం. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా చిట్టి? నాకంటే ఆ అమ్మాయి నీకు ముఖ్యమైపోయిందా? సరే, ఎక్కడికి వెళ్తావు? వాళ్ళేమీ మామూలు మనుషులు కాదు. నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తారు. నేను నా చెన్నీతో ఉండాలి, అంతే. అందుకు నా ప్రాణాలు ఇవ్వటానికి నేను రెడీ. ఎవరి ప్రాణం ఎవరి కోసం ఇస్తావు? నేనున్నంత వరకు నీ మీద ఒక చిన్న గీత కూడా పడనివ్వను. నిన్ను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను. అది ఆ అమ్మాయిని చంపితేనే జరుగుతుందంటే అందుకు నేను రెడీనే. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకు తెలీదు. తన్ని చంపేస్తావా? ఇంకోసారి ఆలోచన వచ్చిందంటే నేనే నిన్ను చంపేస్తా.